చాలా మంది అబ్బాయిలు పాఠశాలకు వెళ్లకుండా తప్పించుకోవడానికి తమను ఒక ముసలి పసుపు రంగు ఎద్దుగా మార్చమని ఒక సాధువును గింజుకుంటూ వేడుకుంటారు. అలా మారితే రోజు ఆలస్యంగా నిద్రలేవచ్చని, చదువు నుండి విముక్తి లభిస్తుందని వారు భావిస్తారు. కానీ రాబోయే జీవితం పాఠశాల కంటే 100 రెట్లు ఎక్కువ బాధాకరంగా, నరకప్రాయంగా ఉంటుందని వారు ఏమాత్రం ఊహించలేరు. ఆ అబ్బాయి ఎద్దుగా మారగానే అతని తండ్రి అది ఇంటికి పనికిరాని సోమరి ఎద్దు అని భావిస్తాడు. ఏమీ అడగకుండానే అతన్ని కొడుతూ పనిలోకి దించుతాడు. అబ్బాయి లోపల ఎంతో దుఃఖిస్తాడు. కానీ అతను మాట్లాడలేడు. కనీసం ఎదిరించే ధైర్యం కూడా చేయలేడు. తండ్రి కొట్టే ప్రతి దెబ్బను మౌనంగా భరిస్తూ ఉంటాడు. 38 డిగ్రీల మండుటెండలో పళ్ళు బిగుబట్టి 3 ఎకరాల పొలాన్ని దున్నుతాడు. సాయంత్రానికి అతను పూర్తిగా అలసిపోయి కుప్పకూలిపోతాడు. అయినా సరే అతను తన గదిలోకి వెళ్లలేడు. దుర్వాసన వచ్చే పశువుల పాకలో ముడుచుకొని పడిపోవాల్సి వస్తుంది. మట్టి, రాళ్లు కలిసిన నాసిరకం గడ్డి అతనికి ఆహారంగా పెడతారు. దానిని అతను మింగలేక ఆకలితో రాత్రంతా ఏడుస్తూ ఉంటాడు. మరుసటి రోజు అంతకంటే క్రూరమైన నిజం అతని కోసం వేచి ఉంది. తన ఇంటి నుండి తనలాగే ఉన్న మరొక అబ్బాయి బయటకు రావడం అతను గమనిస్తాడు. ఆ అబ్బాయి అమ్మకు ప్రేమగా నమస్కరించి సంతోషంగా బడికి వెళ్తాడు. ఎప్పుడూ కఠినంగా ఉండే తండ్రి కూడా మొదటిసారి అంత శాంతంగా కనిపిస్తాడు. కానీ అసలైన ఈ అబ్బాయి మాత్రం తండ్రి తిట్లు తింటూ మళ్లీ పనిలో నిమగ్నం అవ్వాల్సి వస్తుంది. పొలం దున్నుతున్నప్పుడు దాహంతో కాళ్లు వణుకుతున్నా కనీసం ఒక చుక్క శుభ్రమైన నీరు కూడా దొరకదు. మధ్యాహ్నం 100 కిలోల కంటే ఎక్కువ బరువున్న కలపను లాక్కుంటూ సంతకు వెళ్లాలి. సాయంత్రం భారీ సామాను లాగుతూ ఇంటికి తిరిగి రావాలి. హఠాత్తుగా అలసటతో అతను కింద పడిపోతాడు. బండి అదుపు తప్పి తండ్రితో సహా నదిలో పడిపోతుంది. ఎవరికి గాయాలు కావు, కానీ రోజంతా పడ్డ కష్టం వృధా అవుతుంది. ఆ రాత్రి తండ్రి ఈ పనికిరాని ఎద్దును అమ్మేయడమే మంచిది అని మనసులో అనుకుంటాడు. కానీ ఈ ఎద్దు అదృష్టాన్ని తెచ్చేదని, దీనిని ఎవరు చూసి 3 గులాబీలు సమర్పిస్తారో వారి అదృష్టం ప్రకాశిస్తుందని ఆయనకు తెలియదు. మరుసటి రోజు ఆ అబ్బాయిని సంతకు తీసుకువెళ్తారు. ఒక కసాయివాడు తండ్రి చేతిలో డబ్బులు పెట్టడం చూసినప్పుడు తనను చంపి మాంసం చేయబోతున్నారని అతనికి అర్థమవుతుంది. నిరాశలో అతను కసాయివాడిని బలంగా ఢీకొట్టి అక్కడి నుండి పారిపోతాడు. కానీ తండ్రి దగ్గరకు వెళ్లినప్పుడు ఆయన నుండి నిన్ను అమ్మేశాను అనే చల్లని మాట వింటాడు. వెనుక నుండి కసాయివాడు వస్తాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి అతను పరిగెడతాడు. తన గ్రామం గుండా ప్రవహించే మంచు లాంటి చల్లని నదిని దాటి పూర్వం తను బడికి వెళ్లకుండా దాక్కునే కొండపైకి చేరుకుంటాడు. అత్యవసర స్థితిలో ఒక పెద్ద చెట్టును కింద పడేసి వెంటాడుతున్న వారిని ఆపుతాడు. కాసేపు ఊపిరి పీల్చుకోవడానికి గడ్డిపై పడుకుని తాను మనిషిగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటాడు. గడిచిన జీవితం సినిమాలా కళ్ల ముందు కదులుతుంది. ఎద్దుగా మారితే బడికి వెళ్లక్కర్లేదు, హాయిగా ఉండవచ్చు అని తాను ఎంత అమాయకంగా అనుకున్నాడో గుర్తు తెచ్చుకుంటాడు. కానీ ఎద్దుగా మారిన ఈ రోజుల్లో అతను తెలుసుకున్నదేమిటంటే పగలు రాత్రి కష్టం తప్ప ప్రేమ ఉండదు. తినడానికి నాసిరకం గడ్డి, ఉండడానికి మురికిపాక, ముసలితనం రాగానే నిర్దయగా అమ్మేయడం. పశ్చాత్తాపంతో అతని కళ్లలో నీళ్లు నిండుతాయి. అంతలో గ్రామస్తులు అక్కడికి చేరుకుంటారు. అతను పూర్తి శక్తితో కొండపైకి పరిగెడతాడు. కానీ దారి ముగిసిపోతుంది. చుట్టూ జనం, వెనక్కి వెళ్లే అవకాశం లేదు. చివరికి అతని కాలు జారి లోయలో పడిపోతాడు. మరణానికి సరిగ్గా ముందు అతను ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఇదంతా ఒక భయంకరమైన కళ అని. కానీ ఆ కళ అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ రోజు నుండి అతను ఒక కొత్త మనిషి అయ్యాడు. తెల్లవారుజామునే లేచి అమ్మకు పనుల్లో సహాయం చేసేవాడు. బడి నుండి వచ్చాక నాన్నతో పొలం పనులకు వెళ్లేవాడు. తరగతిలో ఎప్పుడూ కునుకు తీయకుండా రాత్రిపూట గదిలో తలుపు వేసుకుని శ్రద్ధగా చదువుకునేవాడు. చివరికి ఉపాధ్యాయులు కూడా అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. నీతి: పువ్వు మళ్లీ వికసించవచ్చు, కానీ మనిషికి బాల్యం మళ్లీ రాదు. ప్రతి ఒక్కరికి ఈ అబ్బాయిలా రెండో అవకాశం దొరకదు. మీరు ఏ పాఠశాల రోజులను భారం అనుకుంటున్నారో, ఏ తల్లిదండ్రుల ఆందోళనను నిర్లక్ష్యం చేస్తున్నారో అవే సాధారణ జీవితంలో దాగి ఉన్న అసలైన సంతోషాలు. వాటిని కోల్పోయిన తర్వాత బాధపడే కంటే ఈ రోజే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రద్ధగా చదవండి, తల్లిదండ్రులను గౌరవించండి. లేదంటే రాబోయే కాలం పశ్చాత్తాపంతో నిండిపోతుంది. చాలా మంది అబ్బాయిలు పాఠశాలకు వెళ్లకుండా తప్పించుకో